ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విశ్వకన్న బ్రదర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో చాలా బాగుంది మాకైతే. అండ్ బేసిక్గా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ హీరోస్ చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్య గారిని చూసాము, ఆ తర్వాత అఖండలో బాలయ్య బాబు గారిని, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతవరకు చేశారు? అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా, లేకపోతే నిజంగా అగోరాల్తో కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎలా సో ఇలాంటి వర్క్స్ ఏమైనా చేశారన్నా? డెఫినెట్లీ వర్క్షాప్ చేసినాము. నాకు చాలా క్వశ్చన్స్ ఉండే, బట్ హీ హ్యాడ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. మనోడి దగ్గర స్కెచెస్ దగ్గర నుండి లైక్ హీ హ్యాడ్ రిఫరెన్స్ ఫర్ ఎవ్రీథింగ్. నాకున్న ప్రతి డౌట్కి ఈయన దగ్గర ఆన్సర్ ఉండే. సో యా, మేము చాలా వర్క్షాప్ చేసినాం. మీకు అసలు కాస్ట్యూమ్ దగ్గర కర్ర ఎలా పట్టుకోవాలన్నది కూడా వీ హ్యాడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. తను ఎలా కూర్చోవాలి, తను ఎలా నడవాలి. నార్మల్ క్యారెక్టర్కి దానికి ఆ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ తను చాలా ఇంట్యూటివ్గా వచ్చేసేది బేసికలీ. సో అసలు కర్ర పట్టుకోవడంలో కూడా తను పెద్ద 2-3 times, థర్డ్ టైంలో హీ హోల్డ్స్ ఇట్ ఇన్ సచ్ అ వే దట్ ఈస్ అ క్యారెక్టర్. ఇట్ లుక్స్ వెరీ ఈజీ కర్ర పట్టుకోవచ్చు అనుకోవడం, కానీ దట్ సంథింగ్ వాట్ హీ యాడెడ్. విశ్వకన్ ఇంకోటి అంటే బేసిక్గా మీ సినిమాలు అంటేనే డైలాగ్స్, దానివల్ల యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. బట్ మాకు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అసలు మాట్లాడరా అనే డౌట్ ఒకటి ఉంది. సో అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ గామిలో ఉంటాయా? అంటే పంచ్ డైలాగా? పంచ్ డైలాగ్స్ అని కాదని, అంటే మీరు ఎప్పుడు వేసే అలాంటి డైలాగ్స్ ఉంటాయా క్యారెక్టర్ తగ్గట్టు పవర్ఫుల్ డైలాగ్స్? మేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే పవర్ఫుల్ ఉంటాయి సీన్లు? డైలాగులు అంటే నేను చెప్పు కదా, ఒక 1 line ఒకటి చెప్పేదన్నా. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ సినిమా మొత్తం విశ్వక్ డైలాగులు డబ్బింగ్ ఒక 8 hours అయిపోయింది విశ్వక్ది. ఓకే, ఇంకా ఈ మధ్య సైలెంట్ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. సలార్ ఇన్స్పిరేషన్ అప్పుడు, సలార్ ఇన్స్పిరేషన్ 4 years బ్యాక్ ఇన్స్పైర్ అయినాం మేము. అంటే ఒక 1 minute అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. అంటే 8 hours లో అంటే బట్ అంటే మన కలెక్షన్ చూసిన తర్వాత ఇంకొంచెం తగ్గేమన్నా అది. బట్ జోక్స్ అపార్ట్, ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వాట్ హీ డిడ్ ఇట్ విత్ ఐస్, ఇట్ బి టాప్. ఉంటా సినిమాలు ఉంటా, కానీ కనిపిస్తా, వినిపించకపోవచ్చు కానీ కనిపిస్తా, బాగానే ఉంటా. థ్యాంక్స్ అన్న. ఓకే డైరెక్టర్ గారు,